శ్రీమాత్రే నమ. సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానంలోనే రెండు గ్రహాలు ప్రధానంగా ఈ సింహరాశి వారికి ధన లాభాధిపతి బుధుడు లాభస్థాన సంచారం వక్రగమనంతో సంచరించడం వల్ల వివిధ మార్గాల ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తే తప్ప అది సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒక గ్రహం వక్రించి ఉన్నప్పుడు ఆ పని 2 సార్లు చేస్తే తప్ప ఆ పని పూర్తవడం. అలాగే గతంలో మనం ఎక్కడన్నా ఒక చోట ప్రయత్నం చేసి ఉండి అది ఏదో కారణాల వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల ఈ సమయంలో మీకు ఈ ఫండ్స్ లాంటివి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రాధిపతి రవి లాభస్థాన సంచారం వల్ల ఏర్పడిన బుధాదిత్య యోగం ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, అలాగే వారిలో నాయకత్వ లక్షణాలు పెరగడం, కాలేజీలో ఏదైనా లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుకూలత, స్కాలర్షిప్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సింహరాశి వారికి ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా రాశి యందు ఉన్నటువంటి కేతువుతో శుక్రగ్రహం కలిసి ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల అధిక ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫైనాన్స్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ ధనం విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్త్రీలతో విభేదాలు రావడం కానీ, వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ వ్యక్తిగత ఆరోగ్యం కొంత ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదో విధంగా ఇతరుల చేతిలో మోసపోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రధానంగా స్త్రీలకి ఈ విధంగా ఇతరుల చేతిలో మోసపోవడం, అనారోగ్యపరమైన సమస్యలు, ఇతరులతో వేధింపులు లాంటి కొంతవరకు రావడం జరుగుతుంటుంది. ఇది యాజిటీజ్గా అందరికీ వర్తించేది అంటే శుక్రుడు దశమ తృతీయాధిపతిగా రాశి యందు సంచరించడం వల్ల మీరు వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలు చాలా వరకు విఫలమవుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా కొంత బ్రేక్ రావడం కానీ, ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సడన్గా ఉద్యోగంలో మార్పులు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాశి యందు ఉన్నటువంటి శుక్రుడు జాతకుడిని చాలా వైభోగంగా, లగ్జరీగా జీవితం అనుభవించే విధంగా చేస్తుంది. ఈ సమయంలో ఏదైనా ఒక ప్రధాన పుణ్యక్షేత్రం అంటే స్త్రీదేవత ప్రధానంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరుగుతూ ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాల సమయానికి ధనాన్ని, మంచి మిత్రుల్ని, మంచి అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి కార్యక్రమాలకి అంటే ఏదైనా టెంపుల్స్ కట్టడానికో, గుడిలో ఎవరికైనా సాయం చేయడానికో, పిల్లల్ని చదివించడానికో, అనాథుల్ని ఆదరించడానికో ఎక్కువ చారిటబుల్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే వ్యక్తిగతంగా మీరు గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉంటే అది తిరిగి పునఃప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా 2 విషయాల్లో ఇది మీకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. అంటే గతంలో మీరు కొంతకాలం ఉద్యోగం చేసి ఏదో కారణం వల్ల దానికి బ్రేకప్ ఇచ్చి ఉంటే తిరిగి మళ్ళీ మీరు ఉద్యోగ ప్రయత్నం చేయడం వల్ల ఆ ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే సంతానం కొరకు ఆశించే దంపతులు అంటే పెళ్ళైన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలగలేని వారు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల అంటే మీరు అక్టోబర్ నెల లోపల సంతానం కొరకు ప్రయత్నం చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు తగు విధంగా మీ యొక్క మెడికల్గానో, వ్యక్తిగతంగానో, లేదంటే భగవంతుని గట్టిగా నమ్ముకోనో ప్రయత్నం చేయడం వల్ల కంప్లీట్గా మీకు సంతానం విషయంలో శుభవార్త కలుగుతుంది. మరి తర్వాత ఎలాగా గురువు మీకు రాశిలో ప్రవేశించినప్పుడు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. కాబట్టి సంతానం కొరకు ఎదురు చూస్తున్న దంపతులు కంప్లీట్గా మాత్రం మీ ప్రయత్నం చేయండి. సో అలాగే ఏంటంటే ఆగిపోయినటువంటి ఎడ్యుకేషన్ తిరిగి పునఃప్రారంభించడానికి కూడా కారణమవుతుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల నిరంతరం ఎవరో ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు మీరు ఎంత సిన్సియర్గా ఉన్నా, ఎంత టైం టు టైం మీ పనులు పూర్తి చేసినా ఏదో విధంగా కొంత అపనిందలు, అపవాదులు రావడం జరుగుతుంది. మనకన్నా తక్కువ స్థాయి వారి మధ్య మాట పడడం కూడా ఈ అష్టమ శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కంప్లీట్గా మీరు ఈ అష్టమ శని ఉన్నంత వరకు కూడా మీరు వీలైతే ప్రతినిత్యం లేదంటే ప్రతి నెల ఒకసారి మాస శివరాత్రి రోజు, ఆరుద్ర నక్షత్రం రోజు, లేదంటే మీ జన్మ నక్షత్రం రోజు శివుడికి
ఆవు పెరుగుతో అంటే ఆవు పాలు, ఆవు మజ్జిగ ఇటువంటి ద్రవ్యాలతో, లేదంటే పంచామృతాలతో, లేదంటే తేనెతో శివుడికి అభిషేకం చేయించడం వల్ల నెమ్మదిగా మీకు ఉన్నటువంటి అపనిందలు, అపవాదులు, అనారోగ్య సమస్యలు కంప్లీట్గా తొలగి నెమ్మదిగా మీ జీవితం అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాశి వారు ఈ వారంలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే అవతల వారి మోసానికి గురి అవ్వకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు, పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు, సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి, ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవటం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేము అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి, మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో, ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు
కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.